మొన్న నా ఫ్రెండ్ నితీష్ అర్జెంట్ రా అని కాల్ చేశాడు. సండే కదా అని చేపలు కొందామని ఫిష్ మార్కెట్ కి వెళ్ళాడంట. వెళ్ళి బొచ్చు, శీలావతి ఇలాంటివన్నీ చూసి ఒక 4-5 షాపులు తిరిగి లేడీస్ అయితే గనుక పెద్దగా మోసం చేయరు కదా అని ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి పండుగ పని 400 రూపాయలు కేజీ చొప్పున 550 రూపాయలకి కేజీన్నర బేరం ఆడాడు. క్యాషా బాబు అంటే ఫోన్ పే అన్నాడంట. అదిగో అన్నట్టు క్యూఆర్ కోడ్ చూపించింది ఆవిడ. ఆ ఒక్క పని చేస్తుంటే సరిపోయే దానికి మొహం ఎత్తుకోలేకపోయాడు. స్కాన్ చేసి పేమెంట్ చేద్దాం అనుకుంటే ఈ ఎర్రర్ వచ్చిందంట. మరి ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు అంటే ముందుగా ఫోన్ పేని ఓపెన్ చేసి అలా కొంచెం కిందకు వస్తే యూపీఐ లైట్ అని కనిపిస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులుండి పేమెంట్ చేద్దాం అనుకున్న టైంకి బ్యాంక్ డౌన్ అయినా పేమెంట్ కి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంటర్ అమౌంట్ పైన ఎంత అమౌంట్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని ఎంటర్ చేయండి. అలాని ఎంత పడితే అంత కాదండి. ఈ యూపీఐ లైట్ లో మీరు ఒక ట్రాన్సాక్షన్ పేమెంట్ కి 1000 రూపీస్ వరకు మాత్రమే పిన్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే పేమెంట్ ని కంప్లీట్ చేయొచ్చు. అలా ఒక్క డేలో 5000 రూపాయల వరకు లోడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ బ్యాలెన్స్ కూడా అయిపోతే మళ్ళీ చూసుకోకుండా మార్కెట్ కి వెళ్ళిపోతే మళ్ళీ ఈ ప్రాబ్లం రాకూడదు అని అనుకుంటే సెట్ ఆటో టాప్ అప్ ని సెలెక్ట్ చేయండి. అప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండి మీ యూపీఐ లైట్ బ్యాలెన్స్ 500 రూపీస్ కంటే తగ్గితే ఆటోమేటిక్ గా నువ్వు సెలెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఇలా అకౌంట్ లోకి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు డబ్బులు యాడ్ చేయడానికి అమౌంట్ ని ఎంత కావాలంటే అంత ఇక్కడ యాడ్ చేసి టాప్ అప్ నౌ పైన నొక్కితే ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసి యాడ్ బటన్ పైన మళ్ళీ నొక్కితే ఇలా డబ్బులు సక్సెస్ఫుల్ గా యాడ్ అయిపోతాయి. ప్రతిసారి బ్యాంక్ రెస్పాండ్ అవ్వకపోతే ఇలా డిజిటల్ గా మనీ వాలెట్ లో ఉంటది. ఈసారి బొమ్మడలు తెచ్చుకునేటప్పుడు ఇలా బ్యాంక్ ప్రాబ్లం ఉండదు. సర్లే వేసిన డబ్బులు పంపు, ఈరోజు తిండి బయటే.